శుభోదయం ప్రేక్షకులందరికీ జాతకపరమైన సమస్యలు సందేహాలు తెలుసుకోవడానికి అందించేటువంటి శుభదర్శన కార్యక్రమానికి స్వాగతం. ఇక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేయండి, సరైనటువంటి సమాధానాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఒక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అయ్యా, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, మల్కాజ్గిరి అండి. రామకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి సార్. రైట్, వెరీ గుడ్. మీ జన్మ తేదీ తెలియజేస్తారా? 25/3/1970 అండి. 25 మార్చ్ 1900. 25/4/1970 సార్. ఓకే, 25 ఏప్రిల్ 1975. సార్ ఒక చిన్న సారీ సార్, మన్నించండి. 10/4/1970 సార్. టెన్షన్ లో ఉన్నా నేను. మీరు టెన్షన్ లో ఉన్నారా? నన్ను టెన్షన్ పెడుతున్నారు. ఓకే, 10 ఏప్రిల్ 1970 సార్. 70. ఓకే, టైం అండి? 5:35 నుంచి 45 లోపల సార్. ఉదయమా సాయంత్రం అండి రామకృష్ణ గారు? సార్ ఉదయమా సాయంకాలమా? సాయంత్రం. రైట్ రైట్. సాయంత్రం అండి. ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటా రామకృష్ణ గారు? నాకు ఏం చేసినా, మంచి చేసినా చెడు అవుతుంది. నాకు మంచి జరగట్లేదండి అసలుకి. మంచి చేసినా చెడు వస్తుందా? ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నాయి సార్ నాకు. ఓకే ఓకే ఓకే, రైట్. అయితే మంచి చేసినా చెడు అంటున్నారు కదా, ఏదైనా చిన్న ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? అంటే సపోజ్ ఎవరన్నా పాపం ఏదైనా ఒక స్ట్రీట్ డాగ్ అయినా పోనీ దెబ్బ తాగిందని మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయబోతే అది కేర్ వస్తుందండి నన్ను. ఈ విధంగా ఎవరికైనా పడ్డారు కదా, యాక్సిడెంట్ అవుతుంది కదా అని వాడిని ఏమైనా సేవ్ చేస్తే నన్ను నాకు ప్రాబ్లం. నేను ఓకే ఓకే రామకృష్ణ గారు, ఇక వివరాలకు వెళ్ళిపోదాం. అనుకూలమైన పరిస్థితులు పొందడానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లోకి చేరటానికి ప్రస్తుతం కొన్ని అవాంతరాలు, అస్థిరతలు, ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం నవంబర్ నెల 2వ వారం తర్వాత నుంచి కొంత డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. వృషభ రాశిలో జన్మించిన రోహిణి నక్షత్ర జాతకులు కనుక రాబోయేటువంటి 2017వ సంవత్సరం మే నెల 25, 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి అష్టమ స్థానంలో శని సంచారంతో అష్టమ శని పీరియడ్ ప్రారంభమవుతుంది. ఇది 2019వ సంవత్సరం ఆగస్టు 24 వరకు ఉంటుంది కనుక ఆ అష్టమ శనిని హృదయపూర్వకంగా స్వాగతించడానికి ప్రయత్నం చేయండి. ఆ హృదయపూర్వకంగా స్వాగతించిన అష్టమ శని వెళ్తూ వెళ్తూ మీకున్నటువంటి సమస్యలన్నిటికీ సరైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఒక స్థిరమైనటువంటి, నిశ్చింతంగా ఉండేటువంటి మార్గాన్ని కూడా అందించి జీవన స్థిరత్వాన్ని మీకు అందిస్తుందండి. రామకృష్ణ గారు, దిగులు పడకండి. ప్రస్తుతం ఈ గురు చండాల యోగం, నాగదోషం, నాగబంధనం జరుగుతున్నాయి కనుక ప్రతి ఆదివారం కూడా మీరు అంటే మీ రాశికి కరెక్ట్గా 4వ రాశిలో జరుగుతుంది కనుక ప్రతి ఆదివారం గోధుమ పిండి దీపాలను చూడడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో రామారావు అండి. రామారావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబాద్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనల్లుడు అన్న. చెప్పండి, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 ఫిబ్రవరి 27. 1980 ఫిబ్రవరి 27. ఫిబ్రవరి 27. ఓకే, టైం అండి? ఉదయం 7 బాగుండి. ఉదయం 7 బావు. ఓకే, ఏం తెలుసు? కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం అన్న. అది సరే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను బిజినెస్ చేస్తున్నాడు, ఎలా ఉంటుంది? ఎంతకాలం నుంచి చేస్తున్నారంటారు మీరు? అంటాం 10 years బట్టి చేస్తున్నాడు, పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, ఇంకా తను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాడు, ఎలా ఉంటది లైఫ్? మ్యారేజ్ కూడా అయిపోయిందిలేండి, ఎలా ఉంటది మిగతా లైఫ్? ఓకే ఓకే ఓకే. ఇక వ్యాపారం చేస్తున్నారు, పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు, సరే ప్రక్కన పెట్టేద్దాం. కానీ ఏమిటంటే తాను పునర్వసు నక్షత్ర జాతకుడు కాకుండా మరొక నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు కనుక ఈ ముందు ఉంటే, అంటే ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మామూలుగా సంపాదించేదానికంటే కూడా వ్యాపారంలో ఇప్పుడు సంపాదించిన దానికంటే 10 అంతలు ఎక్కువగా సంపాదించేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. పూర్వభద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకులు వ్యాపారానికి అర్హులే. కానీ భారీ స్థాయిలో వ్యాపారాలు చేయకుండా తక్కువ స్థాయిలో వ్యాపారాలు చేయడమే మంచిది. ఎందుచేతంటే కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఇక గృహ సంబంధమైనటువంటి అంశాలను తెలుసుకోవాలి. గృహము అంటే చతుర్థ స్థానము, అదే వ్యాపార స్థానము, అదే ఆరోగ్య స్థానము, అదే వాహన స్థానము, అదే గృహస్థానము. ఈ గృహస్థానాన్ని గురించి కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అనేవి రావటానికి మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేకుండా ఉన్నాయి. కానీ 2018వ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి కనుక సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ 3 రోజుల్లో మాత్రం ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజుల్లోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే 2018 మధ్య నుంచి యోగం అనేది వస్తుంది. ఆ తర్వాత కోరిక నెరవేరుతుందండి. మరొక కాళ్ళతో మాట్లాడదాం. హలో
హలో తర్వాత శత ఉంటుంది కదా, ఏమ్మా శతభిషం. శతభిషం అంతేనా? ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదా? కుంభరాశి అండి. సరే, ఇంక డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదా? 10 ఇంతకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఏండి, ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. మీ పేరేంటమ్మా? నా పేరు రత్నం అండి. రత్నమా? ఆ, ఓకే ఓకే, రత్నం గారు శతభిష నక్షత్రం మాత్రం పట్టేశారు ముందు. ఓకే, ఇంతకీ 10 2 2 1986. 1986 టైము టైము ఉదయం 11 గంటల 4 నిమిషాలు. 11 గంటల 4 నిమిషాలకు. ఓకే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివాహం గురించి అండి. దాని గురించే టెన్షన్ పడుతున్నానండి. టెన్షన్ ఎందుకమ్మా రత్నం గారు? పిల్లలు కనగలుగుతుంది కానీ వాళ్ళని పెంచడం కూడా నాకు రాదా అనిపిస్తుంది అండి ఒక్కొక్క రోజు నాకు. అయ్యో, ఓకే. చిన్న బాబు ధనిష్ట నక్షత్రం, వాడి లెవెల్లో ఉన్నాడు. వీడికి సరైన ఉద్యోగం లేదు. ఓకే ఓకే, దానికి బాధపడుతున్నా. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడండి. ఓకే, సంబంధాలు వచ్చినాయి కానీ ఆ ప్రైవేట్ ఉద్యోగం వల్ల పోతున్నాయి. ఓకే అమ్మా, ఇంకా వివరాలకు వెళ్తాం తల్లి. మీరేం టెన్షన్ పడకండి. శతభిష నక్షత్రం కుంభరాశి పైన చంద్రుడు ఉంటాడు, ఆ గడి కిందనే రవి ఉంటాడు. ఇరువురు కూడా దీర్ఘద్వాదశాల ఉంటారు. అంటే రవి మకర రాశిలో ఉంటాడు, చంద్రుడు కుంభరాశిలో ఉంటాడు. దీర్ఘద్వాదశాలు అంటారు ఆ విధంగా ఉంటే. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ స్థితికి సప్తమ స్థానంలో చూస్తే కొంచెం పరిస్థితి, అంటే సప్తమ స్థానము అంటే వివాహ స్థానము అంటారు. ఒక్కోసారి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కూడా పరిశీలించవలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం ఏంటంటే చిన్నపాటి లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఏంటంటే ప్రతి నెలలో వచ్చేటువంటి పూర్ణిమ తర్వాత 7వ రోజు, పూర్ణిమ తర్వాత 7వ రోజు అంటే బహుళ సప్తమి తిథి. పూర్ణిమ తర్వాత 7వ రోజు బహుళ సప్తమి. ఆ రోజు ఏ వారమైనా కావచ్చు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏ వారమైనా సరే, ఆ వారం రాహుకాలం ఏ సమయంలో వస్తుంటుందో ఆ సమయంలో మాత్రమే కంప్లీట్గా మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉన్నా కూడా మౌనం పాటిస్తుంది. బహుళ సప్తమి, ఆ విధంగా ఒక 8 సప్తమిలు అంటే 8 మాసాలు దాటితే యోగం పట్టేస్తుంది, వివాహం అవుతుందమ్మా. ఇబ్బంది పడనక్కర్లేదమ్మా. రత్నం గారు మరొక కాల సిద్ధంగా వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం పెద్దగా చెప్తారా? విజయనగరం నుంచి. విజయనగరం, ఓకే. మీ పేరమ్మా? అనురాధ. అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2/12/1994. 2/12/1994 టైము రాత్రి 12 గంటల 10 నిమిషాలకు, తెల్లవారితే 3వ తారీఖు. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాను సార్, ఎంతకి రావట్లేదు అందుకని. ఇంకా తర్వాత వివాహం కోసం. ఇంకా అంతే సార్. ఈ రెండే. 2. సంతానం? ఓకే. ఇక ఉద్యోగము, వివాహము, సంతానము ఈ 3 కూడా అవసరం. లేదా వ్యాపారము, వివాహము, సంతానము, లేదా సంపాదన, వివాహము, సంతానము, ఏదైనా కూడా డబ్బు చేతిలోకి వచ్చేటువంటి, న్యాయ మార్గంలో వచ్చేటువంటి అవకాశాలు రావాలి. అదే మొదటి అంశం. రెండవ అంశం వివాహం, మూడవ అంశం సంతానం. అయితే రెండవ అంశానికి మూడవ అంశానికి ఈ 2 అంశాలకి ముడిపెడదామమ్మా మనం. అయితే మీరు మొదటి అంశం అడిగారు కనుక నేను మొదటి అంశాన్ని పక్కన పెట్టేసి రెండో అంశం మీదకి వెళ్ళిపోతా. రెండో అంశం నుంచి మళ్ళీ మొదటి అంశం మీద రావచ్చు. ఎందుకంటే ఇటు ఉద్యోగానికంటే కూడా వ్యాపారానికంటే కూడా ముందు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంశాల మీద రోజులో కనీసం ఒక 10 గంటలు దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఒక 5-6 గంటలు మాత్రం ఉద్యోగాన్ని గురించి ప్రయత్నం అంటూ చేస్తుండి ఆలోచిస్తూ ఉండండి. కనుక ఈ సంవత్సరం నవంబర్ దాటిన తర్వాత డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఇప్పుడు వివాహాన్ని గురించి అధికంగా ఆలోచించినప్పుడు మాత్రమే మొదటి అంశము డెవలప్మెంట్ వస్తుంది. నేను మొదటి అంశాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నానండి, ఎక్కువగా ఆలోచిస్తాను అంటే మరొక 2 సంవత్సరాలు ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. కనుక వివాహ జీవితాన్ని గురించి ఆలోచించండి, దాంపత్య జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు మొదటి అంశము డెవలప్ అవుతుంది, దాంట్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరొకరితో మాట్లాడదాం. హలో. హలో, నా పేరు లక్ష్మి అండి.
అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ లక్ష్మి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా అమ్మాయి గురించి అడుగుదామని ఫోన్ చేశానండి. ఓకే. అమ్మాయి పేరు సాయి సుధా. సాయి సుధా. ఓకే. నక్షత్రం మార్చి 24, 1994 ఉదయం 5:30 to 6. మార్చి 24, 1994 ఉదయం 5:30 to 6. ఓకే. కర్కాటక రాశి. అయితే నక్షత్రం ఎన్నో పాదం ఒకటి. అమ్మాయి వివాహము, భవిష్యత్తు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, నాకు ఆశ్లేష వాళ్ళని చేసుకోవచ్చా? ఆశ్లేషవాన్ని చేసుకోకూడదు, అది నెంబర్ 1. అంటే సంబంధం అది మంచిదే, సంబంధాలు రావచ్చు. బ్రహ్మదేవుడు కుమారుడైనా వచ్చినా ఆశ్లేషవారిని చేసుకోకూడదు. ఆశ్లేష జాతకులు ఇంటికి రాగానే ఏదో వస్తుందనేటువంటి భ్రమలను వదిలేసేయండి. ఇక కర్కాటక జన్మించిన జాతకులు ప్రస్తుతం జరిగేటువంటి కుటుంబ స్థానం జన్మరాశి నుంచి 2వ స్థానంలో జరిగేటువంటి గురుచండాల యోగం మీద మాత్రం ఎక్కువ దృష్టి ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి తల్లి. అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఒక సంపూర్ణ కంకణ గ్రహణం అనేది ఆ 2వ రాశిలో ఏర్పడుతుంది. కానీ అది భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా ఆ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఉంటూ చేయండి. ఆ జాగ్రత్తలు ఈ లోపల నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. డెవలప్మెంట్స్ అనేటువంటివి ఈ సంవత్సరం చివరి నాటికి వచ్చేస్తుంటాయి. ఈ సంవత్సరం చివరికి అంటే ఎప్పుడు డిసెంబర్ నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. కనుక ఈ సంవత్సరం అంతా వీలైనంత వరకు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నాలు మాత్రం చేస్తుండండి, కానీ వివాహ యోగం లేదు అని అనుకోవడానికి ప్రయత్నం చేయండి. 3వ పాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే గురువారం మాత్రం సోమవారం, ఈ 2 వారాలకి సోమ గురువారాలు కాకుండా మిగిలిన వారాల్లో ప్రయత్నం చేయండి. మరొక వారితో మాట్లాడదాం. హలో 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 అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనపర్తి నుంచి అండి. చెప్పండి, ఏ పేరు మా పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30వ తారీఖు 30వ తారీఖు 8వ నెల 8వ నెల 1968 1968 ఉదయం 9:45 అండి. ఓకే. ఎందుకు చెవులు గడిలు పడ్డాయమ్మా ఈరోజు? ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? నా నక్షత్రం ఏంటి, నా భవిష్యత్తు ఎలా ఇంతకు ఏ నక్షత్రం చూస్తున్నారు? విశాఖాన్ని కొంతమంది అంటారు, కొంతమంది అరుణరాధ అంటారండి. దాని గురించి కంప్యూటర్లు వేశారా? కంప్యూటర్లో గట్టి ఏం వేయలేదండి. ఏం వేయలేదు. అవునండి. విశాఖని కొంతమంది అనురాధ అంటున్నారు. అవునండి. ఇందులో ఎక్కువ అక్షరాలు ఇందులో ఉన్నాయి ఏంటండి? అక్షరాలు 3 విశాఖలో ఉంటాయి, అనురాధలు 4 ఉంటాయి. అవునండి. ఎక్కువ దేంట్లో ఉన్నాయి? 3 ఉన్నాయి, ఎక్కువేమో అనురాధలో ఉన్నాయండి. అయితే ఎక్కువ వైపు మొగ్గు చూపడండి. నరేంద్ర మోడీది కూడా అనురాధ నక్షత్రమే. ఇకమ్మా అనుకూల పరిస్థితులు వస్తున్నాయి, త్వరలో రాబోతున్నాయి. అనుకూలంగా వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని అనేటువంటిది ఏంటంటే 2వ భాగం జరుగుతుంది, ఆ తర్వాత 3వ భాగం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ మాత్రం చూపడానికి ప్రయత్నం చేయండి. కనుక మీకు అనారోగ్యము వస్తుంది అని అంటలే, కానీ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ మనకు తెలియకుండా ఒక్కోసారి ఏదో చిన్నపాటి లోపాలంటూ వస్తూ ఉంటాయి. కనుక ఆ శరీరంలో వచ్చేటువంటి రుగ్మతను మనం తెలుసుకోలేకపోతుంటాం. కనుక కొంత డాక్టర్ గారిని అడిగి, ఇప్పుడు నాట్ ఎట్ నౌ, ఒక 5-6 నెలల తర్వాత అప్పుడు కనుక క్లియర్గా క్లారిటీ అనేది రాదు. కనుక సరైనటువంటి క్లారిటీ వస్తుంది కనుక ఒక 5-6 నెలల తర్వాత వెళ్ళి ఒక జనరల్ చెకప్ చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆహారాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే కొంచెం పిక్కల నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ వస్తే కొంచెం డాక్టర్ని చేయండి, కానీ సొంత వైద్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి. మరొకరితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. అమ్మా, మీ పేరు చెప్తారా? రాధా అండి. రాధ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జూన్ 1986. 21 జూన్ 1986. టైం అమ్మా? 12:03 రాత్రి అండి, అంటే 20 రాత్రి. 20 రాత్రి, ఎర్లీ అవర్స్ ఆఫ్ 21st. ఓకే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు తల్లి? బాబు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వాడి ఆరోగ్యం, వాడికి ఏంటో మేషరాహు అంటున్నారు, 9th ప్లేస్ లో చెప్పండి. అదే చంద్రుడును శని ఉన్నారు, ఆరోగ్యం చూసుకోవాలి ఎప్పటికప్పుడు అని అంటున్నారండి. వీటి గురించి తెలుసుకుందామని. ఏదైనా పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఓకే ఓకే, మీరు బాగా దీని గురించి బాగా స్టడీ చేసినట్టుగా ఉన్నారుగా, మేషరాహుని గురించి. కొంచెం అంటే మా ఇంట్లో అందరూ చూసేవారండి, మా నాన్నగారు, మా మేనమామలు. సో కొంచెం దాని మీద. ఓకే ఓకే. అష్టమ కుజుడు. ఇంకా
చెప్పండి అమ్మా. తర్వాత అదే తృతీయాష్టమాధిపతి పంచమ స్థానంలో శుక్రుడు. అబ్బో, ఇంకా ఇంకేం చెప్తా అండి, నవమ భాగ్యస్థానంలో భాగ్య వ్యయాధిపతి శని ఆధిపత్యంలో ఉన్నాడు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు. అదే ఎక్కడ? పంచమ స్థానంలో. ఓకే. తర్వాత భాగ్య వ్యయాధిపతి శని నవమ స్థానంలో ఉన్నాడు. ఓకే, సరే, శని ఆధిపత్యంలో ఉన్నాడని. రైట్. అమ్మా, ఇక్కడ విషయం మేషరాహు మంచివాడే, కానీ ఒక్కోసారి దాన్నే నాగదోషము అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, తృతీయ అష్టమాధిపతి పంచమంలో ఉన్నప్పటికీ కూడా లగ్నం నుంచి అది మీనలగ్నం, అది మీనలగ్నానికి డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి, ఒక్క నిమిషం మీతో ఎక్కువ మాట్లాడి, కాకపోతే తర్వాత నా టాపిక్ని కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తాను. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీనలగ్నానికి పంచమంలో ఉన్నాడు. ఇట్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. అయితే ఏంటంటే శుక్రుడు పంచమంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో విశేషమైన లబ్ధి ఇస్తాడు. కానీ అక్కడ పంచమాధిపతి యొక్క స్థితిని కూడా మనం గమనించాలి. సంతానాధిపతి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే నీచ స్థానంలో భాగ్యంలో ఉన్నాడనమాట. కనుక నీచంలో పడిపోయినటువంటి ఎవరితో ఉన్నాడు? శనితో ఉన్నాడు. కనుక శని చంద్రులు కలిసినటువంటిది అది ఒక చిన్నపాటి అవయోగం లాంటిది. దానితో పాటు ఆ పైన ఉన్నటువంటి వాడు పైనే ఉంటాడు రాహు, మేషరాహు. ఇలాంటివి కొన్ని ఉన్న కారణంగా వాటిని మనం అవయోగాలు అనకూడదు, కానీ ఒక్కోసారి సరైన సమయానికి యోగాలను ఇవ్వకుండా దాటేస్తూ ఉంటుంటాయి. అందుకే ఇలాంటి యోగాలను ఇవ్వకుండా దాటేసేటువంటి సందర్భాల్లోనే గోధుమ పిండి దీపారాధనకి ప్రాధాన్యత ఇవ్వాలని పురాతన దాలపత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాబోయేటువంటి ఎప్పుడంటే అర్ధాష్టమ శని 2021 సంవత్సరం డిసెంబర్ 27 నుంచి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు, దట్ ఈస్ మంచి టైం. 2021 డిసెంబర్ 27 నుంచి 2024 ఫిబ్రవరి 16వ తేదీ దాకా ఉండేటువంటి అర్ధాష్టమ శని పీరియడ్ విశేషమైనటువంటి లబ్ధిని ఇస్తుంది, డెవలప్మెంట్స్ ఇస్తుంది. కనుక మంగళవారానికి ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ మేషరాహువుల గురించి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే ప్రతి శనివారం రాహుకాలంలో మౌనం పాటిస్తూ గోధుమపిండి దీపానికి ప్రాధాన్యత ఇస్తుంటే డెవలప్మెంట్స్ అన్నీ వస్తుంటాయమ్మా. మంగళవారం నాటి కార్యక్రమాన్ని కొద్దిగా తప్పకుండా ఒక రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాను. మంగళవారం నేను ఉండను, కొంచెం వేరే ప్రాంతానికి వెళ్తున్నాను. కనుక ఆనాడు ఈ నాగదోషాలు, కుజరాహువులు, శుక్రరాహువులు, మేషరాహువులు వాటి గురించి తెలియజేస్తున్నాను. కనుక ఆ రోజు కార్యక్రమం తప్పకుండా వింటాను ప్రయత్నం చేయండి. మరో కాలం సిద్ధంగా ఉన్నారు, బహుశా ఇది లాస్ట్ కాల్ అనుకుంటాను. హలో హలో నా పేరు సుబ్బారావు, వెంకట సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కూచింపూడి సార్. కూచింపూడి వెస్ట్ గోదావరి రైలర్. ఓహో, అక్కడ ఒకటి ఉందా? అవును సార్. అంటే కూచిపూడి కూడా ఉంది కదా? కూచిపూడి ఉంది సార్, కృష్ణా జిల్లా. ఇది కూచిపూడి, ఇది కూచంపూడి. కూచింపూడి సార్, వెస్ట్ గోదావరి రైలర్ దగ్గర. సుబ్బారావు గారు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? సార్ మార్కెటింగ్ చేస్తాను సార్. ఇప్పుడు ప్రజెంట్ అన్సీజన్ ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తుంటారు మార్కెటింగ్? టీవీలా, ఫ్రిడ్జ్లా? సీడ్స్ అండి, సీడ్స్. నకిలీ చేయరు కదా? కాదు సార్, సీడ్స్. నకిలీ విత్తనాలు చేయకండి, అసలు రోజులు గడ్డుగా ఉన్నాయి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 24/6/1969. 24 జూన్ 1969. సమయం చెప్పండి సుబ్బారావు గారు. సాయంత్రం 4:18. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు సార్, మనకి ఇప్పుడు మీరు మొన్న ఒకసారి ఫోన్ చేసినప్పుడు వ్యాపారం చేయొచ్చు అన్నారు. ఆ వ్యాపారం ఏ వ్యాపారం చేయాలో ఏంటి అనేది అర్థం కావట్లా. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏదో మార్కెటింగ్ చేస్తున్నారు కదా విత్తనాలు. అవును సార్, అన్ సీజన్ లో ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అన్ సీజన్ లో ఖాళీగా ఉంటున్నారు. అవును సార్. అయితే నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను. మీరు మామూలుగా ఒక 5 కిలోమీటర్లు అలుపు లేకుండా నడవగలరా? లేదు సార్, కష్టం సార్. అంటే 1 కిలోమీటర్ నడవగలరా? నడుస్తా సార్. 2వ కిలోమీటర్కి కొంచెం కొద్దిగా ట్రై చేయాలి. ఓకే. సుబ్బారావు గారు, జాతకంలో ఉన్నటువంటి చిన్నపాటి లోపాలని కొంచెం మనం సవరించుకోవటానికి, డెవలప్మెంట్స్ రావటానికి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. ఏదైనా మీకు ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే, అంటే హోటల్గా అని కాకుండా హోటల్గా పెట్టి 10 మందిని కూర్చోబెట్టి
వాళ్ళు ఇడ్లీ దోశ తినగానే డబ్బులు తీసుకోవటం, గల్లాపెట్టలో వేసుకోవటం, అలాంటి కాకుండా ఇంకేదైనా వేరే ఏదైనా ఫుడ్ సంబంధమైన వ్యాపారం ఉంటే చేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో బాగా మీకు సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయండి. ఏదైనా సరే 2017వ సంవత్సరం మార్చి నెల దాటిన తర్వాత కొంచెం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాడీని 1కి 16 సార్లు చెకప్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు కాల్స్ కొంచెం స్వస్తి పలుకుదాం. ఐ థింక్ లేనట్టుగా ఉన్నాయి కాల్స్, నేనే ఆపమని చెప్పాను. ఇక 10 నిమిషాల్లో మనం కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగదోషం అని మనం అనుకుంటాం. ఇందాక వారు అడిగారు మేషరాహువు అని. వాస్తవంగా మేషరాశిలో రాహు ఉంటే, కేవలం రాహు అక్కడ ఉంటేనే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ రాహువుల గురించి ఈ మధ్యకాలంలో టాపిక్ జరుగుతుంది కనుక దాంట్లో చండాల యోగం వస్తున్నది. అసలు చండాల యోగంకి, నాగదోషానికి, నాగబంధనానికి ఈ మూడింటికి తేడా ఏంటి అనేది కొంచెం తెలుసుకోవాలి. చండాల యోగం అంటే అది రాహు గురువుతో కలిస్తేనే చండాల యోగం వస్తుందా, లేక శుక్రుడితో కలిస్తే చండాల యోగం వస్తుందా, లేక మరొకరితో కలిస్తే చండాల యోగం వస్తుందా అంటే, గురు రాహుల కలయిక ఏ రాశిలో జరిగినా దాన్ని చండాల యోగము అంటారు. ఆ గురువుకి చండాల యోగం అంటే గురువుతో రాహువు కలుస్తాడు. అలా కాకుండా శుక్రుడుతో రాహువు కానీ, కుజుడితో రాహువు కానీ, బుధుడితో రాహువు కానీ అప్పుడు కలిశాడనుకో, అప్పుడు చండాల యోగం కాదు. అయితే ఈ చండాల యోగం అనేటువంటిది ప్రతి 6 నుంచి 6.5 సంవత్సరాల మధ్య జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రాశిలో గురురాహులు ఎదురు పడుతూనే ఉంటారు. గురురాహులు ఎదురు పడుతూ ఉంటారు, కానీ అత్యంత అరుదుగా వస్తూ ఉంటారు సింహరాశిలోకి. కనుక సింహరాశిలోకి గురువు వస్తుంటే అక్కడ జరిగేటువంటి చండాల యోగానికి కొంచెం ప్రాధాన్యత అధికంగా ఉంది. అయితే చండాల యోగం అన్నారు కదా, మరి నాగదోషం అంటే ఏమిటి అనుకోవచ్చు. అంటే ఎక్కడైతే చండాల యోగం జరిగిందో, ఎక్కడైతే చండాల యోగం గురువుతో కాకుండా శుక్రరాహుల కలయిక జరిగిందో, లేక కుజరాహుల కలయిక జరిగిందో దాన్నే నాగదోషం అంటారు. అంటే గురురాహుల కలయికను కూడా నాగదోషమే అని అంటారు. నాగదోషాలు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 800 పైచిలకు నాగదోషాలు ఉన్నాయి. ఇందాక వారు చెప్పిన మేషరాహు ఒక నాగదోషము కనుక, అలాగే వృశ్చిక రాశిలో ఉంటే ఒక నాగదోషము, జన్మలగ్నం నుంచి పంచమంలో రాహు ఉండి కుజం చేత చూడబడితే నాగదోషము, పంచమంలో శని ఉన్న నాగదోషము, పంచమ స్థానం శని చంద్రుడితో కలిసిన నాగదోషమే, కుజుడు గురువు కలిసిన నాగదోషమే, కుజుడు రాహువు కలిసిన నాగదోషమే, శుక్రుడు రాహువు కలిసిన నాగదోషమే, గురువు రాహువు కలిసిన నాగదోషమే, గురు కుజ రాహువులు కలిసిన నాగదోషమే, కుజ శనులు కలిసిన నాగదోషంతో సమానమైన దోషము. కనుక ఇక్కడ నాగదోషము ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఆ చండాల యోగం అనేటువంటిది జనవరి 29వ తేదీ ప్రారంభమైంది, ఆగస్టు 11వ తేదీ రాత్రితో వెళ్ళిపోతుంది. కనుక ఆ పూర్తి సమయం అంతా జరిగేంత సమయం అంతా చండాల యోగం జరిగింది అంటాం. ఆ తర్వాత నాగదోషం ఏర్పడింది, అది జరిగిపోయిన తర్వాత ఆ పేరుని తీసేసి ఈ పేరు పెట్టేస్తారు. రైలు వెళ్ళిపోయింది. అప్పటిదాకా రైలు ప్లాట్ఫామ్ మీద ఉంది, ప్లాట్ఫామ్ మీద ఉందాం, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోయింది. కనుక ఆ వెళ్ళిపోయిన దానికే నాగదోషం ఏర్పడింది అంటాం. అంటే నాగదోషం ఈజ్ నథింగ్ బట్ గురు చండాల యోగం. ఇక్కడ బంధనము, నాగబంధనము అంటారు. నాగబంధనము అంటే అదేమిటి అని కూడా ఆలోచించాలి. అంటే గురు రాహులు ఇరువురు కూడా సింహరాశిలో ఎదురెదురుగా వస్తున్నారు. ఈ సంవత్సరం 24వ తేదీ రాత్రి సెకండ్ షో సినిమా అయిన తర్వాత డేట్ ఏమవుతుంది, 25వ తేదీ అవుతుంది. మనకు అర్థమయ్యేది చెప్పుకుంటే, అంటే 25వ తేదీ భారత కాలమా ప్రకారం 3:34:22 అలా వస్తున్నటువంటి గురువు రాహువు ఎదురెదురుగా వస్తూ ఇరువురు బంధనం అయిపోయింది. అలా పట్టేస్తారు. ఎప్పుడు 25వ తేదీ 3:34:22 AM పట్టేస్తారు. పట్టటం, ఆ తర్వాత విడవటం ఒక 2 సెకండ్స్. ఈ 2 సెకండ్లలో జరిగేటువంటి దాన్ని నాగబంధనం అంటారు. అంటే చండాల యోగం జరిగింది. ఎక్కడ జరిగింది? సింహరాశిలో జరిగింది.
కానీ సింహరాశిలో బంధనం జరిగిందా? బంధనం అంటూ ఇంకా ఏమీ జరగలేదు. సరే, బంధనం జరిగిన తర్వాత పరిస్థితి మనం ఆలోచించాలి. ఒక సినిమా ఉంది, సినిమాలో హీరో గారు ఉంటారు, ఒక విలన్ ఉంటాడు, విలన్ పక్కన ఒక 10 మంది ఉంటారు ఆకతాయి వెధవలంతా. సరే, ఒక విలన్ వస్తాడు, 2 దెబ్బలు హీరోని కొట్టేస్తాడు, హీరో కింద పడతాడు, ఇట్టించి బ్లడ్ కారుతుంది, అది కారుతుంటుంది, ఆ హీరోయిన్ అమ్మో బాధపడుతుంటుంది. ఈ లోపల హీరో కొంచెం విజృంభిస్తాడు, ఆ విలన్ 4 దెబ్బలు వేస్తాడు. ఈ లోపల విలన్ పడిపోతాడు, ఇంకొక రౌడీ వస్తాడు, వాడిని 4 దెబ్బలు వేస్తాడు, అందరినీ వేసేస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని కొంచెం కట్టేసి లోపల పడేసి తాళ్ళతో కట్టేస్తారు, బందీలు అయిపోతారు, ఒక రూమ్లో పడేస్తారు. ఆ రూమ్లో పడేసిన తర్వాత ఆ బందీ నుంచి వాడు బయటికి రావాలి, అక్కడ బంధనం జరిగింది. ఇక్కడ గురువు రాహుతో కరెక్ట్గా ఆ సమయంలో కలిశాడు కనుక అది బంధనం జరిగింది కనుక ఆ బంధనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కనుక ఆ బంధనం యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది? అయితే ఈ బంధనం అనేటువంటిది ప్రతి రాశిలో కూడా వస్తూ ఉంటుంది. ప్రతి 6.5 సంవత్సరానికి ఏదో ఒక రాశిలో గురువు రాహు కలుస్తూనే ఉంటారు. కానీ మేజర్గా 4 రాశుల్లో కలిసేటువంటి బంధనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మొదటి ప్రాధాన్యత సింహరాశి, రెండవ ప్రాధాన్యత కర్కాటక రాశి, మూడవ ప్రాధాన్యత ధనురాశి, 4వ ప్రాధాన్యత మీనరాశి. కనుక ఈ 4 రాశుల్లో జరిగేటువంటి బంధనాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. అలా కాకుండా గతంలో ఈ గురువు రాహువు కలిసి ఉంటారు, చాలామంది జాతకాలు ఉంటారు. వారు ఆ జాతకాలు చూడంగానే మాకేదో నాగదోషాలు ఏర్పడ్డాయి, మరి ఆనాడు బంధనాలు ఏర్పడ్డాయేమో అనేటువంటి ఆందోళన వరకు ఉంటుంది. ఎక్కడ ఆందోళన చెందకండి. మరి ఆందోళన చెందకపోతే ఎట్లండి? మీరు చెప్పే మాటలను బట్టి అలా ఉన్నాయంటే ఎన్నో పరిహారాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఇరువురు వస్తుంటున్నారు కనుక అది నాగదోషము అన్నాం. బండి వెళ్ళిపోయిన తర్వాత నాగదోషం అన్నారు. అంటే ఒక వ్యక్తి 70లోనో 80లోనో ఎప్పుడో జన్మించిన సమయంలో ఆ రాశిలో ఇరువురు ఉన్నారు. ఇరువురు ఉన్న టైంలో డెలివరీ అయింది. ఆ తర్వాత ఇలా ఉన్నప్పుడు కూడా కొంతమంది జన్మించుంటారు, ఇలా ఉన్నప్పుడు జన్మించుంటారు, ఇలా ఉన్నప్పుడు జన్మించుంటారు. వీరిద్దరూ బంధనమైనటువంటి 2-3 సెకండ్లలో కూడా జన్మించుంటారు. అంటే వారి జాతకాలలో గురువు రాహు మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అది క్యాల్కులేట్ చేయాలి. కేవలం వారి ఇరువురు అక్కడ ఉన్నంత మాత్రాన మీకు సంతానం కలగదు. వివాహం అయితే విడాకులైపోతాయి, వివాహం అయితే దాంపత్య జీవితంలో సుఖం ఉండదు, ఎడముఖాలు పెడముఖాలు, రాజీ ప్రయత్నాలు, ఎన్ని చేసినా లాభం లేదని వెంటనే చెప్పకూడదు. కనుక గురువు రాహు యొక్క కలయికలు ఏ స్థాయిలో ఉన్నాయి మనం నెంబర్ 1 తెలుసుకోవాలి, ఏ రాశిలో ఉన్నాయి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇరువురికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి, ఏ రాశిలో ఎన్నో డిగ్రీలో ఏ నక్షత్రంలో ఉన్నారో తెలుసుకోవాలి. ఈ పరంపరలో ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మనం తెలుసుకోవాలి తప్ప ఏదో జాతకంలో గురురాహులు కలయిక మాకు జరిగిపోయిందండి ఎట్లా అని వర్రీ కావద్దు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు ఒక వివరణ తెలుసుకోవడానికి ఎలకల మీద పిల్లుల మీద తన యొక్క పరిశోధనలు చేస్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రంలో నాతో పాటు అనేక మంది నా శిష్యులు, నా మిత్రులు, మా గురువర్యులు ఎంతోమంది 1-2 కాదు లక్షలాది జాతకాలు మీద పరిశోధన చేస్తే నాగదోషము అనేటువంటి దాదాపు 800 పైచిలుకు గ్రహస్థితులు ఉన్నాయి నాగదోషాలు. అందుకే వీటికి పేరు పెట్టలేక నాగదోషాలను ఒక డబ్బా పెట్టి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కనుక దాంట్లో ఆ డబ్బాలు పడేస్తారు నాగదోషము అని. కనుక నాగదోషం అనగానే పాము వస్తుంది, తిరుగుతుంది, పట్టుకుంటుంది, బుసగొడుతుంది, పగబడుతుంది, శాపం పెడుతుంది మాత్రం దయచేసి అనుకోవద్దు. కనుక వీటి ప్రభావాలు విద్య మీద ఉండొచ్చు, ఆరోగ్యం మీద ఉండొచ్చు, వైవాహిక జీవితం ఉండొచ్చు, సంతానం మీద ఉండొచ్చు, ఆర్థిక లావాదేవీల మీద ఉండొచ్చు, రకరకాలుగా నాగదోషాలు ఉన్నాయి. కానీ ఈ గురురాహుల యొక్క బంధనం అనేది జూన్ నెలలో జరుగుతుంది కనుక ఆ బంధనానికి ముందు మనం జాగ్రత్తగా ఉండాలి, బంధనం తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కనుక మెయిన్ మీరు గమనించవలసింది ఏంటంటే నాగబంధనానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నాగబంధనం జరుగుతున్నటువంటి సమయంలో డెలివరీ లేకుండా ఉంటే చాలా మంచిది. కనుక అది ఎప్పుడు ఉంది? ఈ సంవత్సరం జూన్ నెల 25వ తేదీ ఎర్లీ అవర్స్ 3:34 మరియు 23 ఇరువురు జాయింట్ అయిపోతారు. కనుక ఇలాంటిదే నాగబంధనం. ఆ నాగబంధనం తర్వాత దాని యొక్క ప్రభావము కనీసం ఒక 6-7 మాసాలు ఉంటాయి. ఈ 6-7 మాసాలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది?
కనుక రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి కనుక మనం చెప్పుకోవడానికి సమయం ఎంతో ఉంది కనుక నాగదోషం వేరు, నాగబంధనం వేరు, ఈ గురుచండాల యోగం వేరు. ఒక గొంగలి పురుగు రకరకాల దశలు రూపాంతరించిన తర్వాత సీతాకోచలుగా మారుతుంది. అది విశేషమైన స్థితి వస్తుంది. కానీ ఇక్కడ అది రాదు. సీతాకోచలు గొంగలి పురుగుగా మారింది మన ఈ జాతక చక్రంలో. కనుక రేపటి శుభదర్శన కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.